వాకౌట్ చేశారు. దానిలో కూడా మీరు వినండి, ఖర్గే గారు మాట్లాడారు పనికిమాలిన బిల్ అన్నారు. లేదు కల్నల్ గారు, ఖర్గే గారు మాట్లాడితే ఇది పనికిమాలిన బిల్ అన్నారు. అన్నారు పనికిమాలి. నువ్వు పాయింట్ చెప్పు, పనికిమాలిన బిల్ అని దానికి అంటావు నువ్వు. రాహుల్ గాంధీని చంపేశాడు కదా ఒక ఆర్డినెన్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి మన్మోహన్ సింగ్ గారు చేసిన ఆర్డినెన్స్. వాళ్ళకి అది అలవాటే. కానీ నువ్వు వాల్యూ పాయింట్ చెప్పు, వాల్యూ ఆడు చెప్పి ఈ పాయింట్ ఇది అగ్రీ చేయను, దీనికి ఇది కావాలి అని చెప్పు. చెప్పావా నువ్వు తీసుకొచ్చి? నువ్వు కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేయనిచ్చావా? పెద్దానికి పేపర్లు పట్టుకుని వెల్లోకి వెళ్ళిపోవడం, పోడియంలోకి వెళ్ళిపోవడం, డిస్కషన్ కానివ్వడం, ఏమైనా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాకౌట్ చేయడం. బికాస్ యూ డోంట్ హ్యావ్ మీట్. నీకేమైనా ప్రపోజల్ ఉందా? నువ్వు తీసుకొచ్చావా? ఆల్ పార్టీ మీట్ లోకి వెళ్ళి నువ్వు మాట్లాడావా? ఆల్ పార్టీ మీట్ పిలుస్తానంటే వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు? వెళ్ళి మాట్లాడచ్చు కదా అక్కడ. సరే, ఎలక్షన్ కమిషనర్ ఎలక్ట్ చేయడంలో హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, నాకు వాయిస్ లేదంటాడు. కానీ నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కూడా లేదు కదా, మొత్తం నువ్వే సెలెక్ట్ చేసేవాడివి. అపోజిషన్ పార్టీ ఎక్కడ ఉండేది? ఇప్పుడు ఆ చేంజ్ అయిందా? ఐ టు ఫీల్ దట్ వన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ షుడ్ బి దేర్. దట్స్ ఓకే, బట్ ప్రోగ్రెస్ హాస్ బీన్ మేడ్ కదండి. అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ప్లేస్ ఇచ్చారు. అక్కడ ప్లేస్ ఇచ్చినప్పుడు యూ షుడ్ రికగ్నైజ్ అండ్ వాయిస్ యువర్ కన్సర్న్ దేర్. నేను వాయిస్ చేశాను, నా కన్సర్న్ ఎక్కడైనా అన్నాడు ఆయన, నాకు వాయిస్ లేదు అన్నాడు. ఎందుకు వాయిస్ లేదు? ఎవరితో అన్నాడు నేను మాట్లాడద్దంటే? సో పొలిటిసైజ్ చేయడం చాలా ఈజీ సార్. బట్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ గా తీసుకుని ఒకటేనండి. మీరు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎలక్ట్ చేసేటప్పుడు మీరు అన్నారు ఏది, ఈ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, తర్వాత అపోజిషన్ లీడర్ అని. అంతకుముందు ఉన్నది చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు. అర్థమైంది మీకు? ఈ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ బై దిస్ గవర్నమెంట్. ఎందుకు చేశారు అది అంటే? సార్ అయిపోయింది, ఓకే సార్, మీ మాట విన్నాను. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరున్నారు, దాని తర్వాత వాళ్ళు ఎట్లా గవర్నమెంట్స్ లోకి వచ్చారు, ఎట్లా మినిస్టర్స్ అయ్యారు, వాళ్ళు అవన్నీ లెట్ us not get into that debate సార్. మీరు అన్నది నేను నా అంతటా నేను ఒక స్టేట్మెంట్ మీరు కన్వీనియంట్ గా తీసుకుని నేను ఇగ్నోర్ చేశారు. నేనే అంటున్నాను చీఫ్ జస్టిస్ ఉండాలి ఆ ప్యానల్ లో. నేను అంటున్నాను చీఫ్ జస్టిస్ ఉండాలి ప్యానల్ లో. మీరు విన్నట్లేరు అది. విన్నాను కానీ అంతకుముందు లేదు. అంతకుముందు లేదన్నారు, ఉన్నది అంతకుముందు ప్రొవిజన్ కానీ నామినేషన్ అయితే మీకు తెలుసు సార్. సరే సార్, ఓకే ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్. సో ఇవి పాయింట్స్ దీస్ విల్ గో నోవేర్ అండి. మనము పొలిటికల్ లైన్స్ డ్రా చేసామంటే ఎక్కడికి వెళ్ళవు వాసుదేవ్ గారు. ద పాయింట్ ఈస్ ద ఆబ్జెక్టివ్నెస్ దేర్ ఇన్ ద అపోజిషన్. నువ్వు ఒక అజిటేషన్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందర ప్రతిసారి ఎందుకు ఈ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది? నేను అడుగుతున్న పాయింట్ అదే. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఈ అన్రెస్ట్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? తలా తోకాలని ఒక హిండన్బర్గ్ రిపోర్ట్ తీసుకుని అజిటేట్ చేశారు. ఏమైంది ఆ హిండన్బర్గ్ కి? అయిపోయింది కదా, అందరూ మర్చిపోయారు దాని గురించి. ఆపోజిషన్ కూడా మర్చిపోయింది. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు నువ్వు హిండన్బర్గ్ ని? సో దీస్ ఆర్ వెరీ వెరీ పొలిటికల్లీ మోటివేటెడ్ అండి. వాటిలోకి వెళ్లకుండా ఆబ్జెక్టివ్లీ యూ మేడ్ అ స్టార్ట్, ఒక లా చేసావు, ఒక ఆర్డినెన్స్ చేసావు. ఈ మధ్య కాలంలో కల్నల్ గారు, ఈ మధ్య కాలంలో మీ ఫార్మర్ ఆర్మీ జనరల్స్ ఏం పుస్తకాలు రాయలేదా? అండ్ టైటిల్స్ అట్టొకటి పెట్టుకుని లోపల చూపించి దాని మీద నరవడేనే లిఖాతా అని చెప్పి చూడాలండి. ఎందుకంటే వేరే ఇష్యూ దొరకపోతే మళ్ళీ తీస్తారేమో అలాంటిది ఏదైనా. లోపల ఏం లేదు, వెయిట్ అండ్ సీ. మీరు అది వినోద్ గారిని అడగాలి, నన్ను కన్నా. అంబాసిడర్ వినోద్ గారు, కానీ అంబాసిడర్ వినోద్ గారు, ఒక గుణాత్మక మార్పు అయితే రాహుల్ గాంధీ గారిలో దేశం గమనించింది. ఏంటంటే ఈసారి ఆయన నిర్మాణాత్మక పాత్ర అట్లీస్ట్ పార్లమెంట్ లో పోషించారు. పార్లమెంట్ అయిన తర్వాత సంగతి నాకు తెలియదు, అవకముందు సంగతి నాకు తెలియదు, పోషించారు. ఆయన ఒక వాలిడ్ పాయింట్ మీద మాట్లాడారు. అది నేననేది ఏంటంటే, విద్యారంగంలో సంస్కరణలకు సంబంధించి తీసుకొస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయా? ఆ పాలసీ తయారు చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ పీపుల్ వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద మీకు సందేహాలు ఉన్నాయా? లేదా ఇప్పుడు మొన్న నందన్ నీలేకని గారిని తీసుకొచ్చి హై పవర్ టాస్క్ ఫోర్స్ కమిటీకి మీరు హెడ్ చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిన దాని మీద మీకు అభ్యంతరాలు? నందన్ నీలేకని ఆయన కాంగ్రెస్ టికెట్ మీద కంటెస్ట్ చేసి, సరే ఈ లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా, కానీ తర్వాత 3 నెలలకి ఆయన పిలిపించారు ప్రధానమంత్రి గారు. నేను ఆశ్చర్యపోయాడు, ఎందుకు నన్ను పిలిపిస్తున్నాను, నేను కాంగ్రెస్ వాడిని కదా అని. అయ్యా మీరు ఆధార్ కార్డు సృష్టికర్త కదా, దీంట్లో ఎందుకని ఈ లొసుగులు ఉన్నాయి, దీన్ని అధిగమించడానికి మనం ఫర్దర్గా ఏమన్నా మనం ముందరకెళ్ళడానికి సజెషన్స్ ఇస్తారా? అది ప్రధానమంత్రి మాట్లాడారు, అక్కడ నరేంద్ర మోడీ మాట్లాడాల. అంటే విజ్ఞత ఎక్కడుంది, ఎక్కడ తెలివితేటలు ఉన్నాయి, దాన్ని ఆనర్ చేయడం అనేది ఆ కుర్చీకున్న డెకోరం. అది అక్కడ ఇందిరాగాంధీ గారు కూడా ఇలా చేశారు, చాలా మందిని అపోజిషన్ లీడర్స్ని. ఆ మాటకు వస్తే రాజీవ్ గాంధీ గారు కూడా చేశారు. మనం ఎవరు చేసినా కూడా దాన్ని అంగీకరించి తీరాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు
మరంత బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఆయనకు అప్పచెప్పారు. ఆ కమిటీ మీద కూడా మీకు నమ్మకం లేదా సార్? We appreciate that committee. Majority of the members are respectable people, learned people, and very wise people. There is no doubt. But there are one or two, as usual, some different attitude కూడా ఉన్నారు అనుకోండి, క్రిటిసిజం వచ్చేస్తుంది. But on the whole, yes, committee wise there is no problem. But the basic point is, even రాధాకృష్ణ గారి recommendations కమిటీ అయినప్పుడు ఎక్కడ జరిగింది ఇంప్లిమెంటేషన్? అది ఇప్పుడు కమిటీ వేయటం, రిపోర్ట్ తీసుకోవటం అంతవరకు ఇస్ ఫైన్. బట్ దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ కానీ గవర్నమెంట్ ఫెయిల్ అయినది కదా ఇప్పుడు అంతా అబ్జెక్షన్స్ వచ్చేది. ఇప్పుడు రిఫార్మ్స్ కావాలి. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, అసలు ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఏదో ఒక ఇష్యూ తీసుకొని ఇలా గొడవలు చేసి ఇది అవుతుందంటే, బిఫోర్ పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇప్పుడు హౌస్ బిజినెస్ కమిటీ వాళ్ళు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేస్తారు అపోజిషన్ తో పాటు కూడా. దే హావ్ సర్టన్ పాయింట్స్ దే విల్ ఆల్సో రైజ్. మెయిన్ గా అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం డిస్కస్ చేయంటున్నారు నువ్వు వినకుండా నువ్వు ఒంటెత్తి పోగొడతాను, నో వీ డిస్కస్ ఓన్లీ దిస్ పాయింట్ అన్నప్పుడు ఇవన్నీ మొదలవుతున్నాయి. అది ముందు ఆలోచించట్లేదు మీరు. పార్లమెంట్ స్టార్ట్ కాకముందే ఇవన్నీ ప్రిపరేషన్ అవుతాయి. సరే ఒక్క పాయింట్ కూడా మన ఏది బిజినెస్ హౌస్ బిజినెస్ కమిటీ లెడ్ బై ద పార్లమెంట్ స్పీకర్ వాళ్ళు ఏమవుతుందంటే, నో దీస్ ఆర్ ద పాయింట్స్, ఈ బిల్ పెడతాం ఆ బిల్ పెడతాం ఇది విల్ సీ అని అంటే అక్కడ ఏమైందంటే ఓకే వీ విల్ సీ అని వీళ్ళు మళ్ళీ అపోజ్ చేయడం మొదలు పెట్టేసింది. సింపుల్ గా ఓకే దీస్ ఆర్ ది బర్నింగ్ ఇష్యూస్, వీ విల్ డివోట్ టైం డిస్కస్, ఓకే ప్రయారిటైజ్ చేద్దాం, ఇది పెడతాం ఇది పెడతాం అది ఫామ్ చేసినప్పుడు అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే జేపీసీలు ఉంటాయి, ఆ జేపీసీలకు ఏ కమిటీ నుంచి ఏది రెఫర్ చేసినా వాళ్ళ మాటలు వింటలేరు కదా. కంటిన్యూ దిస్ డిబేట్ అండి. మనం మళ్ళీ ఇంకోసారి కూర్చుందాం. సర్టన్లీ పార్లమెంట్ ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, అండ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏం చెప్తుంది, అండ్ ప్రతిపక్షాలతో ఎంత హుందాగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడదాం ఇంకో డిబేట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అండ్ కల్నల్ పరమేశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే రెండు పరస్పరమైన విరుద్ధమైన అభిప్రాయాలు ఇక్కడ వస్తున్నాయి. అభిజిత్ దీప్కే అతని టీమ్ మెంబర్స్ వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఎదురుగా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ సంఘం, పోలీస్ ఆఫీసర్స్ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు తీసుకొస్తున్న ఎవిడెన్స్, రెండింటి మీద కూడా సమగ్రంగా దర్యాప్తు జరగాలి. అంటే ఒకళ్ళ సైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు